హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం కీడుతో వస్తుంది. చాలా పవర్ఫుల్. అయితే అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ రోజున ఖచ్చితంగా పరిహారం చేసి తీరాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్టు అనేది ఎక్కువగా మగ సంతానం మీద ప్రభావం చూపబోతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొడుకులు ఉన్నవారు పరిహారం అనేది చక్కగా ఆచరించండి. ఇలా ఆచరించడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ కొడుకుల జీవితం చక్కగా మీరే మార్చిన వారు అవుతారు. పిల్లల ఎదుగుదల అనేది బాగుండడానికి, వారిపై ఉండే చెడు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ధనానికి ధనం కలిసి వస్తుంది. చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. మరి ఇంతకీ గ్రహణం ఎఫెక్టు మన పిల్లల మీద పడకుండా ఉండాలి అంటే సంవత్సరం పొడవునా కూడా పిల్లలు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే మనం ఈరోజు గ్రహణం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్తిగా వీడియోని చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా మనకు సూర్యగ్రహణం వచ్చి వెళ్ళగానే 15 రోజులకు చంద్రగ్రహణం వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం వచ్చింది. ఇది మనకు కనిపించలేదు. ఇక 15 రోజుల కంటే ఇప్పుడు మార్చి 3 మంగళవారం పాల్గొన శుక్ల పక్షం రోజున ప్రస్తుతం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం పుబ్బ నక్షత్రం సింహరాశిలో ఏర్పడబోతుంది కనుక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇంకొక విషయం ఏమిటి అంటే గ్రహణం మన భారతదేశంలోనే మొదలవ్వదు. వేరే దేశాలలో మొదలై మన దగ్గర ముగుస్తుంది. అంటే మనకు సాయంత్రం చంద్రుడు కనిపించేటప్పుడు గ్రహణం పట్టే కనిపిస్తాడు. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అంటే మన భూమి నీడ చంద్రుడి మీద పడి నల్లగా కనిపిస్తూ ఉదయిస్తాడు. మనకు ఆ రూపంలోనే దర్శనం ఇస్తాడు. అంటే మనకు పాక్షిక చంద్రగ్రహణం లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రహణం చంద్రగ్రహణం మధ్యాహ్న సమయంలో ప్రారంభమై రాత్రికి ముగుస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థానానికి చేరుకునే సమయం మధ్యకాలం వచ్చేసి సాయంత్రం 5 ఉంటుంది. ఇక ఈ సమయంలో గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిచిపెట్టిన సమయాన్ని మోక్షకాలం అంటాం. ఇది సాయంత్రం 6:47 ముగుస్తుంది. అంటే సాయంత్రం 6:47 తర్వాత గ్రహణం విడిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఆ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. మన తెలుగు రాష్ట్రాలలో ఆ రోజు సాయంత్రం 6:10 చంద్రుడు వస్తాడు. అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలోనికి వచ్చినప్పుడు అతనికి గ్రహణం పట్టి ఉంటుంది. అందుకే దీన్ని దస్తోద్రయ చంద్రగ్రహణం అని అంటారు. అంటే గ్రహణం పట్టిన తిథిలోనే చంద్రుడు ఉదయించడం అన్నమాట. అంటే గ్రహణం పట్టి మనకు పట్టడం కనిపించదు. గ్రహణం వేయటం మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు మొత్తం 37 నిమిషాల పాటు కనిపిస్తుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి. 6:47 విడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా గ్రహణ నియమాలు అనేటివి పాటించాలి. మన పెద్దలు చేయవద్దు అన్న పనులను అస్సలకే చేయవద్దు. కాదని చేస్తే ఈ పనులను చేస్తే మహాపాపం తగులుతుంది, దరిద్రం పడుతుంది, గండాలు ఏర్పడతాయి, చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోవాల్సి ఉంటారు, నష్టం వస్తుంది. ఇక గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేయాలి అంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఇక
కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది చాలా మంచిగా మారడమే కాకుండా వీరికి ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలపై ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో ఆ చెడు మొత్తం తొలగిపోతుంది. గ్రహణ శక్తులు వెల్లువిరుచుకుంటూ ఉంటాయి. అంటే గ్రహణం పట్టేటప్పుడు విష కిరణాలు భూమిపై పడి ప్రవహిస్తాయి. ఈ కిరణాల ప్రభావం వల్ల కూడా పిల్లలు వేరు పడకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం మనకు నార్మల్గా గ్రహణం కలిసి వస్తే ఆ రోజున పర్వదినంగా పరిగణిస్తారు. అంటే పౌర్ణమి మంచిది అయినప్పటికీ కూడా గ్రహణాన్ని మనము అపశకునం లాగానే భావిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ రోజున పరిహారాలు చేసుకోవాలి అనేది చాలా శక్తివంతమైన రోజు. కొందరు దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు, కొంతమంది చెడుగా భావిస్తారు. చెడు అనేది ఖచ్చితంగా ఉంటుంది, అలాగే మంచి అనేది కూడా కొంతైతే ఉంటుంది. సగం 50% మంచి ఉంటే 50% చెడు అనేది ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ గ్రహణం వచ్చిందనేటప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకంటే గ్రహణం రోజున చెడు తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు, దిష్టి దోషాలు తొలగించుకోవచ్చు అనే అనేక రకాల పరిహారాలు చేసి చక్కటి ఫలితాలను పొందవచ్చు అని భావిస్తూ ఉంటారు. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉండే శివాలయానికి వెళ్ళి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి శివుడికి లేదా అమ్మవారికి అభిషేకం చేయండి. మీ పేరు మీద పూజలు చేయించుకోండి. ఇంకా ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని లేకపోతే పడుకొని నార్మల్గా ఉండాలి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్ ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు చక్కగా జడ వేసుకొని ముడి వేసుకొని ఉండకూడదు, జడ అల్లకూడదు, ఇలా చెప్పేవారు. ఇటు అటు తిరగద్దు, నార్మల్గా కూర్చొని ఉండాలని చెప్పేవారు. కత్తితో కట్ చేయడం కానీ లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయడం కానీ లేదా ఏదంటే చీపిరితో పెట్టి ఊడవడం కానీ ఇట్లాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుండే ఉంది. అందుకే ఇప్పటికే కూడా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఇట్లాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి. చిన్నపిల్లలు కూడా ఇంట్లోనే ఉంచి బయటకి రాకండి. గ్రహణ నియమాల గురించి తెలుసుకోండి. ఇంకా కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ మన పిల్లలు జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం ఈ పౌర్ణమి రెండు కలిసి రావడం కీడును కలిగిస్తుంది. దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుందన్నమాట. అనే కాదు, ఇక పిల్లలపై ఏదైనా చెడు అనుకోకుండా నెగిటివ్ ఉండిపోవడం దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. మా పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అన్నం తినడం లేదు, మారం చేస్తూ ఉన్నారు, ఎక్కువగా సతాయిస్తూ ఉన్నారు, ఇప్పుడు చూసారు ఏదో ఒక రకంగా సమస్యను వెంటాడుతూనే ఉంటాయి, పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలైనా సరే ఈ పరిహారం చేయవచ్చు, చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు. అసలు ఏం చేయాలి అంటే చెంబులో నీళ్ళను తీసుకోండి. నీళ్ళను తీసుకొని ఆ తర్వాత అందులో కొంచెం కుంకుమను వేసి అందులో కొద్దిగా ఆవాలను 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేయండి. ఎండుమిరపకాయలను వేసి ఆ నీళ్లను చెంబును తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని చక్కగా కొడుకుని కూర్చోబెట్టి బయట చుట్టూ తింపి ఒక
9 సార్లు తిప్పేసి ఆ నీటిని బజారులో పారబోయండి. అంటే మనకు రోడ్లు ఉంటుంది కదా, ఆ రోడ్డు పక్కన పారవేయండి. రోడ్డు మీద అయినా సరే పారవేయండి. ఆ నీటిని వేరే వారు తొక్కినా మీకేం సంబంధం లేదు కనుక ఈ నీటిని తీసుకొని వెళ్ళి రోడ్డు మీద ఒక సైడు పోసేయండి. ఒకవేళ అలా పోయడం మీకు వీలు కాకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో పోసేయండి. కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి. ఈ పరిహారం కుంకుమ, ఆవాలు, నీళ్లు, ఎండుమిరపకాయలు ఇవి కూడా చాలా చెడును తొలగిస్తాయి, కీడు పోగొడతాయి, దరిద్రాలను వదిలేస్తాయి, కష్టాలను తొలగించజేస్తాయి, మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి, మన శనిని తిప్పి కొట్టేస్తాయి. కనుక 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారం అనేది తప్పక చేయండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి, గ్రహణ దోషాలు తొలగిపోతాయి, విశ్వ దోషాలు అన్నీ తొలగిపోతాయి. సంతానంపై ఉండే ఏ ఇబ్బంది అయినా కూడా తొలగిపోవడానికి మంచిగా పనిచేస్తుంది. మీ పిల్లల జీవితం అనేది చాలా బాగుపడడానికి, వారిపై దిష్టి అధికంగా ఉన్నట్లయితే దాన్ని తరిమి కొట్టడానికి ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఇక మనకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, నక్షత్రం మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ పరిహారం చేయండి. పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది చేయడం వల్ల దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.